Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, భారత సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ అంటే ఐఐటి, ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగిందండి. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా. సో పర్మనెంట్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐఐటి హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే చూడవచ్చు. మొత్తం 24 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు, ఓకేనా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్, జూనియర్ ఇంజనీర్, సివిల్లో ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్, ఓకేనా. సో మరి మొత్తము వివిధ విభాగాల్లో అయితే మనకు ఖాళీలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ లో లెవెల్లో వచ్చేసి 18,000 శాలరీ నుంచి 56,000 వరకు శాలరీ ఉంది. హైయెస్ట్ వచ్చేసి 67,000 నుంచి 2 లక్షల వరకు కూడా శాలరీ వచ్చే విధంగా అయితే ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. 18 సంవత్సరాల నుంచి సో మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైయెస్ట్ వచ్చేసి 45 సంవత్సరాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ వీలైతే కల్పించడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఇంకా సో షెడ్యూల్ క్యాస్ట్, ఓకే. ఇక్కడ సో మరి దేనికి ఎవరు ఎలిజిబుల్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సో ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, ఓకేనా. ఎస్సీ ఎస్టీకి పిహెచ్ అభ్యర్థులు అయితే ఓకేనా 13 సంవత్సరాల వరకు అయితే వయోపరిమితిని ఇవ్వడం అయితే చూడవచ్చు ఇక్కడ మనము. అయితే ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక బీఈ బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా బీటెక్, సో ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. చాలా పెద్ద పోస్ట్ ఇది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది 10 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అండి. ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంఈ లేదా ఎంటెక్ చేసి ఉండాలి, పీజీ ఉండాలి. అంతేకాకుండా 8 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జూనియర్ మెడికల్ ఆఫీసర్ అండి, ఎంబీబీఎస్ ఉండాలండి. ఇవి ఎంబీబీఎస్ చేసుకున్న వారికి ప్లస్ 6 సంవత్సరాల రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ జూనియర్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ అండి, మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ విత్ 55% మార్క్స్, అట్లీస్ట్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్. జూనియర్ ఇంజనీర్ అండి సివిల్, సో దీనికి బీ లేదా బీటెక్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వీరికి. జూనియర్ ఇంజనీర్ అండి ఎలక్ట్రికల్ విభాగంలో, సో దీనికి కూడా బీఈ బీటెక్ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని అయితే అడగడం జరుగుతుంది. టెక్నికల్ సూపరింటెండెంట్స్ అండి, బయాలజికల్ ఇంజనీరింగ్, సో దీనికి ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ అయితే అడగడం జరుగుతుంది, ఓకే. అంతేకాకుండా 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడగడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్లో 2 ఉన్నాయండి. సో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఎంఈ లేదా ఎంటెక్, అంతేకాకుండా జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. నెక్స్ట్ కంప్యూటర్ సెంటర్లో ఒకటి ఉందండి. ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్, ఎంసీఏ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు ఎలిజిబుల్ అండి. 3 years వెబ్ డిజైన్ డెవలప్మెంట్ పైన ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, ఈవెన్ ప్రైవేట్ అయినా కూడా. మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అండి, ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 3 years అయితే అడగడం అయితే చూడవచ్చు. మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి, సో దీనికి కూడా సేమ్ రిలవెంట్ అయితే అడుగుతున్నారు, 3 years ఎక్స్పీరియన్స్. జూనియర్ టెక్నీషియన్ చూడండి ఫ్రెండ్స్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 1 year ఎక్స్పీరియన్స్, సేమ్
క్వాలిఫికేషన్తో. నెక్స్ట్ సిఎండి ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి, డిప్లొమా. నెక్స్ట్ ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే మనల్ని అడగడం అయితే చూడవచ్చు. కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండి, ఫస్ట్ క్లాస్ బీ లేదా బీటెక్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ అండి. సో ఎసెన్షియల్ ఫస్ట్ క్లాస్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ విత్ వైర్మెన్ లైసెన్స్ అండ్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారైతే కంపల్సరీగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటేనే. ఓకేనా. సో లేదా మనమైతే ఏం చేయలేము, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని అడుగుతున్నారు. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది మనం చూద్దాము. సో మరి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలండి ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద మోర్ దెన్ 1 పోస్ట్. ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసిన వారికి. సో ఒక్క పోస్ట్కి 500 రూపాయలు అంటూ మనకైతే మెన్షన్ చేశారు. క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అండర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, పర్సన్ విత్ డిజేబిలిటీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ద ఫీ అయితే లేదండి. ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసిన వారికి మాత్రము, ఓసీ అభ్యర్థులకు మాత్రము 500 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా, సో ఈ లింక్ పైన బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు ఓపెన్ అవుతుందండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కెరీర్ అని కనిపిస్తుంది కదా డైరెక్ట్. సో మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామో కంపల్సరీగా దానిపైన క్లిక్ చేసి సో మనమైతే అప్లై, ఫర్ ఎగ్జాంపుల్ సో దీనిపైన క్లిక్ చేద్దాం. దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో దాన్ని హౌ టు అప్లై అని ఉంది కదా. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ సివి, కరికులం వీటే లేదా రెజ్యూమే అని చెప్పేసి FENDLABIIT-HYD@gmail.com బై 31st August. సో ఇది ఓల్డ్ వన్ ఇది యాక్చువల్గా. సో ఇది వదిలేయండి, మనకు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ని అప్లై చేసుకోవాలి. ఇక చూడండి, 9/9/2021 లాస్ట్ డేట్ వచ్చేసి 25/9/2021 ఉంది కదా. సో దీనికి అప్లై చేసుకోవచ్చు మనము. సో యాక్చువల్గా ఇది ఇంకా దీంట్లో యాడ్ చేయనట్టున్నారండి యాక్చువల్గా. ఇక్కడ మనకు నాన్ టీచింగ్ జాబ్స్ అన్నీ కూడా, నాన్ టీచింగ్ ఇంకా యాడ్ చేయలేదు మేబీ. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫర్ ద రీసెర్చ్ అసిస్టెంట్, ఇది మనకు సంబంధించింది కాదు. సో దీంట్లో అయితే యాడ్ చేస్తారండి. మనకి ఇచ్చినటువంటి లింక్ మాత్రము అదొకటి మాత్రమే, అందరూ కూడా గమనించాలి. సో వన్స్ ఇక్కడ అప్డేట్ చేయగానే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే సో 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి Group 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి Group 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి.
ఓకేనా. ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి. దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే, సింగిల్ డే, ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి. ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.